నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది ఉపయోగపడుతుంది మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీకు తెలిసిన వారికి అంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. దీనివల్ల ఎంతో కొంత వారు లాభం పొందుతారు. మనము పంచమ భావం గురించి, సంతానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం గత కొన్ని వీడియోలుగా, 5-6 వీడియోలుగా. ఇంకా మనకి ఇక్కడ 2 వీడియోలు మనకి ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఒకటి మేనమామ శాపం, ఇంకోటి సోదర శాపం. ఈ రెండిటితో మనకి ఈ పంచమ భావం అనేది పూర్తయిపోతుంది. తర్వాత మనం వచ్చే కొద్దీ కొన్ని వీడియోస్ ఇంకా జ్యోతిష్యపరమైన అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిల్లో మహర్దశలు, జ్యోతిష్యంలో ఉన్న యోగాలు, మరికొన్ని యోగాలు, అలాగే అంతర్దశలు, గ్రహస్థితి, అలాగే ఏ గ్రహం, ద్వాదశ భావాల్లో గ్రహం ఎక్కడుంటే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం మేనమామ శాపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది బుధుడి కారకత్వం వల్ల మనకి ఏర్పడుతుంది. అంటే పంచమాధిపతి అలాగే బుధుడు కనెక్షన్ వల్ల మనకి వస్తుంది. సహజ సిద్ధంగా మనకి 6th లార్డ్ ఎవరైతే ఉంటారో లేదా 6th భావంలో మనం మేనమామ గురించి చూస్తాం. కాబట్టి పంచమానికి 6th కనెక్షను, బుధుడికి కనెక్షన్ వచ్చినట్టయితే, కొంత అక్కడ పాపగ్రహ సంబంధం కూడా కలిసినట్టయితే మనకు అది మేనమావ శాపంగా మనం పరిగణించాలి. అది ఈ నవగ్రహాల్లో వేటి వల్ల కలుగుతుంది, వాటికి పరిహారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా ఈ వీడియోలో అది విని అటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే చెప్పిన పరిహారం చేసుకోండి. శుభ్రంగా వారి జన్మ జాతక చక్రంలో అది పరిహారం అయి వారికి సంతానం కలగటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఆ పార్వతీ పరమేశ్వరుల వల్ల. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మేనమామ శాపం, ఇది బుధుడు ఇక్కడ కారకత్వం వహిస్తారు. లగ్నం నందు శని మరియు బుధరాశి యందు పంచమంలో, అంటే కుంభలగ్నము, వృషభ లగ్నాలు చూసుకున్నట్టయితే మనకి అక్కడే మనకి పంచమాధిపతి బుధుడు అవుతాడు. లగ్నం నందు శని ఉండి బుధరాశి యొక్క పంచమం, అంటే మనం చూసినట్టయితే గురు, కుజ, రాహులు ఉండగా, బుధరాశి అంటే మనకి మిథున రాశి అలాగే కన్యా రాశి మాత్రమే మనకి వస్తాయి. కుంభలగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, పంచమం మిథునం అవుతుంది. అలాగే వృషభ లగ్నం తీసుకుంటే పంచమం కన్య అవుతుంది. ఈ పంచమంలో గురు, కుజ, రాహులు ఉండగా మనకి ఇటువంటి శాపం అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజబుధులు లగ్న పంచమాధిపతులతో పంచమం నందు ఉండగా, శని లగ్నం నందు ఉండగా ఇలాంటి ఏర్పాటు కూడా మనకి, ఇలాంటి ప్రాబ్లం కూడా కలుగుతుంది అని చెప్పారు. పంచమాధిపతి పంచమంలో, శని సప్తమంలో, లగ్నాధిపతి బుధయుతి నుండి లగ్న పంచమ, షష్ఠ, అష్టమ ఉన్నా కూడా ఇది మేనమామ శాపం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే పంచమాధిపతి పంచమంలో, శని సప్తమంలో, లగ్నాధిపతి బుధుడు యుతి నుండి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, షష్టంలో కానీ, అష్టమంలో కానీ ఉంటే దాన్ని మేనమామ శాపంగా మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు వీటికి పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. కుజబుధులు లగ్న పంచమాధిపతులతో పంచమమునందు ఉండగా, అంటే కుజబుధులు ఇద్దరూ కలిసి లగ్నాధిపతితో కలిసి పంచమంలో ఉండాలి. ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే సంతానానికి ఇబ్బంది, సంతానానికి మనం చూసే పంచమ స్థానం కాబట్టి పంచమాధిపతితో కానీ, పంచమంలో కానీ, పంచమ కారకుడితో కానీ మనకి కనెక్షన్ అనేది రావాలి. వచ్చి శని లగ్నం నందు ఉండగా ఈ రకంగా ఉన్నట్టయితే వారికి మేనమామ శాపం ఉంది అని వారి రాశి చక్రంలో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనకి ఏమన్నా దోషం ఉన్నది వారికి లగ్న చార్ట్లో కనుక మనకి ఇలా కనబడితే వారికి మంచి పరిహారం ఏంటయ్యా అంటే సముద్ర స్నానం చేయటం, లేదా సంగమ స్థానం, 2 లేక 3 నదులు కలుస్తూ ఉంటాయి మనకి, అటువంటి దాన్ని సంగమం అంటారు. కాబట్టి ఇటువంటి సంగమ నదులు మనకి చాలా ఉన్నాయి భారతదేశంలో. అలాంటి ఎక్కడైనా 2 నదులు కలిసే చోట సంగమ స్నానం చేసి మేనమామ దంపతులకు వస్త్రాలు, అలాగే వారి భార్యకు పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ సమర్పించినట్టయితే వారు ప్రీతి చెందుతారు. అప్పుడు మనకి ఈ మేనమామ శాపం అనేది కొంత మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా ఈ విధంగా ఉండి వారు సంతానానికి ఇబ్బంది పడుతున్నట్టయితే వారు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల కొంత ఆ శాపాన్ని తగ్గించుకోవటం లేదా తొలగించుకోవటం చేస్తారు. కాబట్టి వారు సంతానం కలగడానికి వారికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.